నమస్తే, వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్. పాతపట్నం నియోజకవర్గంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు. హిరమండలం ఎంపీపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ అభ్యర్థి మామిడి గోవిందరావు సమక్షంలో వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ, 6 ఎంపీటీసీ సభ్యులు, 10 మంది సర్పంచులు, 5 మాజీ సర్పంచ్లతో పాటు 500 మంది కుటుంబాలను సాదరంగా ఆహ్వానించిన ఎంజీఆర్ స్థానికేతర నాయకులు. పాలనకు విసుగు చెందే పార్టీ మారాల్సి వచ్చిందన్న ప్రజాప్రతినిధులు. స్థానికుడు సేవాభావం కలిగిన వ్యక్తిగా మామిడి గోవిందరావుకు మంచి పేరు ఉన్నందున ఆయన నాయకత్వంపై నమ్మకంతోనే తెలుగుదేశం పార్టీలోకి చేరామన్న నాయకులు. తిరుపతిరావు మాస్టర్ చేరికతో తెలుగుదేశం పార్టీ బలం మరింత పెరిగిందన్న కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు అన్నారు. నియోజకవర్గం గత కొన్ని దఫాలుగా స్థానికేతరులైనటువంటి వాళ్ళ చేతిలో పడిపోయింది. అట్లాంటి వాళ్ళలో ఒక విజయరామరాజు గారు తప్ప మిగిలిన వాళ్ళు తాలూకా పనితనం శూన్యం, ఏం లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా అత్యధిక సీట్లు 151 సీట్లు ఇచ్చి వైసీపీని గెలిపించారు. అలాగే ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఎవరికి తెలియనటువంటి ఒక వ్యక్తిని మంచి మెజారిటీతో గెలిపించారు. అవి పూర్తిగా ప్రజలందరికీ నిరాశలోకి తోసేసి ఏ ప్రజానాయకుడు ఇంత హీనంగా ఉండకూడదు అనేటువంటి పరిస్థితిని వాళ్ళ నియోజకవర్గంలో కల్పించారు. ఒక రాజకీయ నాయకుడు, ఒక శాసనసభ్యుడు లేదా శాసనసభ్యత్వం తీసుకున్న వ్యక్తులు ప్రజలకు దూరంగా, ప్రజలకు అంత హీనంగా, కార్యకర్తలను అంత హీనంగా చూసే పరిస్థితి ఏ నియోజకవర్గానికి రాకూడదనేటువంటి పరిస్థితి ఇవాళ పాతపట్నం నియోజకవర్గంలో ఉంది. మరి మేమందరం కూడా గతంలో వైసీపీ జెండా మోసి గెలిపించినటువంటి వ్యక్తులమే. దానికి కారణం కసితో చేశాం. ఎవరు వచ్చారా ఎవరు రాలేదనేటువంటి విషయం అనవసరం. కారణం ఏమిటంటే ఆ వేళ వరకు కూడా వైసీపీలో గెలిపించినటువంటి అభ్యర్థి తెలుగుదేశంలోకి మారిపోవడం వల్ల ఆ కసితో ప్రజలందరూ కూడా చక్కగా పనిచేసి వైసీపీని గెలిపించారు. గెలిపించినటువంటి ఆ ఉత్సాహం కొన్ని రోజులు కూడా నిలబడలేదు. కొన్ని రోజులు దాంతో చెప్పి చూసాం, ప్రజలు చెప్పి చూశారు, నాయకులు చెప్పి చూశారు, కార్యకర్తలు చాలా బాధలు పడుతూ పెద్దవాళ్ళకి చెప్పారు. పార్టీ నుంచి ఎటువంటి సమాధానము రాలేదు, పార్టీ వాళ్ళు కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. దీని కారణంగా మేము కూడా పార్టీ పెద్దలకందరికీ తెలియజేసిన తరువాత వాళ్ళు ఎప్పుడైతే చేతులు ఎత్తేసారో, వాళ్ళ చేతిలో లేకపోయిందో, మేము ఒకటే నినాదం మీద గత 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. స్థానిక అభ్యర్థికి ఇస్తే మేము చేస్తాము అనేటువంటి మా నినాదం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ స్థానిక అభ్యర్థి, సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ప్రజల కష్టసుఖాలు తెలిసినటువంటి వ్యక్తి, ప్రజల కష్టసుఖాలు భాగస్వామ్యమై ఎవరి కష్టం వచ్చినా సరే నేనున్నానంటూ ముందు నడిచి వాళ్ళకి గొప్ప సహాయం అందిస్తున్నటువంటి వ్యక్తి మామిడి గోవిందరావు గారు ఈవేళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, అలాగే మిగిలిన పార్టీలందరూ జనసేన, భారతీయ జనతా పార్టీ వంటి ఆ పార్టీలు కూడా మద్దతు ఇస్తూ నిలబెట్టినటువంటి మామిడి గోవిందరావు గారు ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటారు. మళ్ళీ ఆయనకి సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి కష్ట సుఖాలు తెలుసు. ప్రజలందరితో ఇప్పటికే అతను మమేకమైపోయి ప్రజల హృదయాల్లో చక్కనైనటువంటి స్థానాన్ని నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి. మరి మా హిరమండలం మండలం మేము అందరం కూడా సర్పంచులు, సుమారుగా 15 మంది సర్పంచులు, 6 ఎంపీటీసీలు, మిగిలినటువంటి కార్యకర్తలు అనేక మంది వేళ వచ్చి మేషారు మనందరం కూడా మన స్థానిక అభ్యర్థి మామిడి గోవిందరావు గారికి మద్దతు తెలియజేద్దాం అనేటువంటి ఒక విషయాన్ని నాకు వచ్చి చెప్పడం జరిగింది. నేను ఎప్పుడూ కూడా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించేటువంటి వ్యక్తిని కాబట్టి నాకు రాజకీయాల్లో పదవులు కానీ లేకపోతే ఇంకొకటి కాదు, నా కార్యకర్తలు ముఖ్యం.
పార్టీలా లేకపోతే ప్రయోజనాలు అనేటువంటివి నాకు అవసరం లేదు కాబట్టి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆ వ్యక్తితో నేరుగా పరిచయాలు ఉన్నాయి చాలామందికి ఆయన ఉపకారం చేస్తున్నారు, సహాయం చేస్తున్నారు. అట్లాంటి వ్యక్తిని మన నియోజకవర్గ అభ్యర్థిగా మనం మద్దతు ఇచ్చినట్లయితే ప్రజలకు మరింత సదుపాయంగా ఉంటుంది, ప్రజలకు అందుబాటులో ఉంటాడు. అట్లాంటి వ్యక్తులు ఉంటే మనం కూడా చాలా సులువుగా ఆయన్ని కలిసి మన కష్ట సుఖాలు పాల్పంచుకునేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈవేళ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడానికి మా మండలం మొత్తం ప్రజానీకమంతా ఈవేళ వచ్చారు. వాళ్ళ అభిప్రాయం మేరకు ఈవేళ నేను వైసీపీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. మరి మా కోరికను మన్నించి పార్టీలో చేర్చుకోవాలి. అంతేకాకుండా ఎట్లాంటి ఆత్మగౌరవాన్ని దెబ్బతిని ఇక్కడికి వచ్చామో మా ఆత్మగౌరవం ఇక్కడ కూడా ఎటువంటి భంగపాటు లేకుండా అట్లాంటి పరిస్థితి మాకు మళ్ళీ కలగకుండా మా హిరమండలం ప్రజల కొరకు ఆత్మగౌరవాన్ని వాళ్ళ కష్టసుఖాల్లో పాల్పంచుకొని చక్కగా మండలం నడిపించడానికి భవిష్యత్తులో మీరు మాకు పూర్తి సహకారాలు అందించాలి. అలాగే మీ వెనక మేము ఉంటూ మీ గెలుపునికి మేము 100% కూడా కృషి చేసి మీకు విజయాన్ని కలిగించి తప్పనిసరిగా మీకు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మేము చూడాలని ప్రగాఢమైన వాంఛతో ఉన్నాం. ఆ భగవంతుడు మీకు ఆశీర్వదించి మీ కోరిక మా కోరిక అందరి కోరిక తీర్చాలని నేను తెలియజేస్తూ ఈ తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 300 మంది కార్యకర్తలు హిరమండలం నుంచి వచ్చారు. అలాగే 15 మంది సర్పంచులు వచ్చారు, 6 ఎంపీటీసీ అభ్యర్థులు వచ్చారు. అందరం కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి పూర్తి విశ్వాసంతో మేము నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు నేను ఆయన స్టూడెంట్ని, మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన స్టూడెంట్ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటారంటే ఆయన ఈ నియోజకవర్గమే కాదు, ఈ జిల్లాలో కూడా చాలామందికి గురువు. అలాంటి వ్యక్తి దగ్గర మళ్ళీ ఆయన మావనికి ఉండడం కాదు, ఆయన మా ముందుండి నాయకత్వం చేయాలి. ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేస్తామని తెలియజేసుకుంటూ నిర్మాణ విషయానికి వస్తాటికి మేము ఈరోజు నేను ఆయన స్టూడెంట్ని, మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన స్టూడెంట్ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటారంటే ఆయన ఈ నియోజకవర్గమే కాదు, ఈ జిల్లాలో కూడా చాలామందికి గురువు. అలాంటి వ్యక్తి దగ్గర మళ్ళీ ఆయన మావనికి ఉండడం కాదు, ఆయన మా ముందుండి నాయకత్వం చేయాలి. ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేస్తామని తెలియజేసుకుంటూ నిర్మాణ విషయానికి వస్తాటికి మేమందరము ఆయన స్వాగతం పలుకుతున్నాం. ఆయన విషయంలో ఏ రోజు కూడాను ఆయన నిర్మాణం ఏంటి, ఈ నియోజకవర్గ స్థాయిలో కూడాను ఆయనకి ఏ రోజు కూడాను ఒక మంచి గౌరవం ఉంటుంది. ఆయన అందరిలో మేమందరం పనిచేస్తామని మీకు తెలియజేసుకుంటూ ఒక్క విషయం గుర్తించండి, ఇది సామాన్య విజయం ఇందాక అన్నారు కదా మేషారు, సామాన్య విజయం కదా, మన అందరి విజయం. పాతపట్నం నియోజకవర్గ ప్రజలు, మన మీడియా మిత్రులు, మొత్తము అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళ విజయం ఇది. ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తికి, ఒక మీడియా వ్యక్తికి ఏమో ఈరోజు 3 పార్టీలు ఎన్డీఏ కూటమి టికెట్ ఇవ్వడము, ఒక సేవకుడికి టికెట్ ఇవ్వడం ఇది దర్శించదగ్గమైన విషయమే. కాబట్టి సార్ చెప్పారు స్థానికులు అనే పదాల మీద వాళ్ళు ఇప్పుడు రావడం కూడా జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఆయన ఆశీస్సులు మాకు అందరికీ ఉండాలి. ఆయన ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తాం. తప్పనిసరిగా 24లో తెలుగుదేశం జెండా ఎగరేసి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి గిఫ్ట్గా ఇస్తామని తెలియజేసుకుంటున్నాం. గారు ఇక్కడ టికెట్ ఇవ్వని అట్లా మేమే ఒక గిఫ్ట్గా మాలో ఒకరిగా నిల్చుని వైసీపీ తరఫున మేము ఒక గిఫ్ట్గా ఆయనకి ఇస్తామని మీరు అన్నారు. ఈరోజు మీరు పార్టీ చేంజ్ అవ్వడం గల కారణం ఏంటి? ఇప్పుడు వైసీపీ ఒక అభ్యర్థిని నిలబెట్టిన తర్వాత మళ్ళీ మీరు వైసీపీ తరఫున నిలబడడానికి అవకాశం ఉంటుందా? ఉండదు కదా. ఉంటే ఇండిపెండెంట్గా ఉండాలి, లేదా స్థానిక అభ్యర్థి మాకు అనుకూలమైన వ్యక్తి అతనికి మీరు మద్దతు ఇవ్వాలి. మాకు అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి స్థానిక అభ్యర్థి, మా గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఈ మండలానికి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి స్థానికులకి ఇవ్వాలని మద్దతు మేము తెలియజేశాం. కాబట్టి స్థానిక నినాదం మీద ఇవాటికి మేము నిలబడే ఉన్నాం. స్థానిక అభ్యర్థిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామంటే మేము ఆ పార్టీ పెద్దలందరికీ బ్రతిమలాడు, అభ్యర్థిని మార్చండి, మాకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టకండి, ఇది చాలా ఇబ్బంది పడతామని చెప్పాం. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దాన్ని అంగీకరించారు, కానీ వాళ్ళు అధినాయకత్వాన్ని ఒప్పించలేకపోయారు.
లేకపోతే ఇంకేం కారణంలో తెలియదు. దానికి ఏమైంది, వాళ్ళు మరి మా నినాదాన్ని అక్కడ వరకు తీసుకెళ్ళలేకపోయారు. మా మాటనైతే ఆమోదించారు కానీ తీసుకెళ్ళలేకపోయారు. కాబట్టి మేమేం చేయాల్సి వచ్చింది, ఇక ఇండిపెండెంట్గా నిలబెట్టాల్సి వచ్చింది. ఇండిపెండెంట్గా నిలబెట్టినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన పార్టీల మధ్య ఇండిపెండెంట్గా నిలబెట్టి ఇబ్బంది పడిన వాళ్ళం అవుతాం తప్పించి మేము సక్సెస్ వైపు వెళ్ళలేము. మాకు సక్సెస్ కావాల్సింది ఎక్కడ, స్థానిక విజయం కావాలి. మాకు ఆ సక్సెస్ కోసం స్థానికమైనటువంటి అభ్యర్థిని మేము ఎంచుకున్నాం. స్థానికత్వం ఉంటున్నారు కదండి, స్థానిక గవర్నమెంట్ 3 ఏళ్ళు నిలబడితే స్థానికం ఉంటున్నారు కదా, మరి ఇప్పుడు ఆవిడ వచ్చి 10 ఏళ్ళు ఇక్కడ ఈ జిల్లాలోనే ఉంది కదా, మరి ఆవిడ స్థానికురాలు కాదా? మీకు ఆవిడ పరిచయం ఉంటే ఉండొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి ఆవిడ పరిచయం ఉంది అడగండి ఒకసారి. పరిచయం స్థానికము అని అంటే అక్కడున్న లోకల్ సమస్యలు వెళ్ళి చెప్పినప్పుడు అది విని అర్థం చేసుకుని ఏ గ్రామము ఎవరు మీరని తెలియాలి. అది తెలియకపోతే ఎలా అవుతుందండి?